హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది కొండాపూర్ ప్రాంతంలో. హైటెక్ సిటీ నిర్మాణం కోసం ఇచ్చిన కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన కమిషన్తో నిర్మించిందే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. అది కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎదురుగా ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈ రోజున మీరందరూ మీ కళ్ల ముందే ఉంది. అలాగనే ఏపీ టిక్కో ఇళ్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు బహుమానంగా టీడీపీ సెంట్రల్ ఆఫీసు అమరావతిలో నిర్మాణం జరిగింది అని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చెబుతుంటారు. 2014-19 కాలంలో ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలోనే జూబ్లీహిల్స్ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి పునర్నిర్మించాడు. అధునాతనమైనటువంటి సౌకర్యాలతో, హంగులతో, ఆర్భాటాలతో. ఆ ఇంట్లోకి మాత్రం మిత్రులారా మనకెవరికి ప్రవేశం లేదు. ఆ ఫోటో కూడా ఎవరు మనం చూడలే ఈ రోజు వరకు. దానికి కారణం ఏంటో చెప్పాము, దానికి మూలమేంటో చెప్పాము. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటంతోనే పాతింటిని తీసేసి కొత్త ఇంటిని కట్టాడు. అలాగనే హైటెక్ సిటీ నిర్మాణంలో వచ్చిన లాభాలతోనే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణం హైదరాబాద్ లో నిర్మాణం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే జూబ్లీస్ లో చెక్ పోస్ట్ సమీపంలో 100 కోట్లతో ఓ భారీ ప్యాలెస్ ఉంది. దాని పక్కనే ఉన్న భవనాలన్నింటినీ, స్థలాలన్నింటినీ తీసుకుని 2014-19 కాలంలో పాతింటి స్థలం కాకుండా పక్కన ఉన్నటువంటి భవనాలను, వాటి స్థలాలన్నింటినీ తీసేసుకుని సువిశాలంగా నిర్మించాడు. అది కూడా రేకుల షెడ్డేనండి. అవి ప్యాలెస్లు, ఇంద్రభవనాలేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టినా సరే ఈ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడటానికి వీల్లేదు, ఎవరేం మాట్లాడటానికి వీల్లేదు, దాని గురించి మనం ఎక్కడ రాయటానికి వీల్లేదు, దాని గురించి మాట్లాడుకోవడానికి వీల్లేదు.